గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నిమజ్జనానికి శుభప్రదమైన రోజులంటే వినాయక వ్రతకల్పం ప్రకారం ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి వినాయకుడిని బేసి సంఖ్య రోజుల్లో నిమజ్జనం చేయడము అత్యంత శుభప్రదమని పండితులు నొక్కి చెబుతున్నారు. దైవ కార్యాల్లో బేసి సంఖ్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది. ఏకదిన గణపతి అంటే కొందరు భక్తులు ముఖ్యంగా ఉన్నవారు లేదా ప్రత్యేక మొక్కులు మొక్కుకున్నారు. చవితి రోజునే పూజ పూర్తి చేసి సాయంత్రానికి నిమజ్జనం చేస్తారు. దీనిని ఏకదిన గణపతి అని అంటారు. 3వ రోజు నిమజ్జనం చేయడానికి కూడా ఎంతో పవిత్రమైంది. చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తాయి. 5వ రోజు నిమజ్జనం చేసేవాళ్ళు ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వెళ్ళి విరుస్తాయి. అయితే 7వ రోజు 9వ రోజు ఈ రోజుల్లో కూడా నిమజ్జనానికి అనుకూలమైనదే. 11వ రోజు అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది, విశిష్టమైనటువంటి రోజు అనంత చతుర్దశి. 11వ రోజు వచ్చే తిథి నాడు నిమజ్జనం వల్ల అనంతమైన పుణ్య ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతారు. దేశవ్యాప్తంగా